హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. సో ఈ రోజు రీడింగ్ కూడా ఒక వింత వెరైటీ టాపిక్ అన్నమాట. సో ఈ టాపిక్ ఏంటంటే హౌ పీపుల్ వ్యూ యూ, అంటే మిమ్మల్ని అందరూ జనాలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, అసలు మీరు మిమ్మల్ని గురించి వాళ్ళ ఒపీనియన్ ఏంటి. ఓకే, చాలా మంది అంటారు ఐ డోంట్ కేర్, ఎవరెలా అనుకుంటే నాకేంటి అనుకుంటారు, కానీ మనకి మనసులో ఒక చిన్న అనుమానం ఉంటుంది, అందరూ ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు. నార్మల్ గా మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారంటే అందరితో మంచిగా ఉండు, మంచి పేరు తెచ్చుకో అనేది చెప్తుంటారు కదా, మన పెద్దవాళ్ళు అదే మనకి నేర్పిస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకు మైండ్ లో అది ఒక డీప్ రూటెడ్ సంస్కారం లాగా పడిపోయింది అనమాట. అదేంటంటే మనం అందరి దగ్గర మంచిగా ఉండాలి, అందరితో మంచి అనిపించుకోవాలి. సో ఇలాంటి ఉద్దేశం ఉంటుంది. దానికోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయటము, వాళ్ళు చెప్పినట్టల్లా నడుచుకోవటము, అందరూ మెచ్చుకునే విధంగా ఉండటము, పీపుల్ ప్లీజింగ్ అంటారు చూసారా, ఇట్లాగా. సో ఇలాంటి రకరకాల మన విన్యాసాలు చేస్తుంటాం అనమాట. ఓకే, సో దాని వల్ల ఏంటంటే మన అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో నా గురించి ఆఫీస్ లో ఏమనుకుంటున్నారు, లేదంటే నా గురించి నా ఫ్యామిలీ మెంబర్స్ నా వెనకాల ఏమనుకుంటున్నారు, లేదంటే ఒక నా అక్క చెల్లి అన్న తమ్ములు, లేదంటే వదిన, సో ఇలా రకరకాల అత్తగారు, ఇట్లా రకరకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. సో మీకు డౌట్ వస్తుంది, నా ముందు బాగానే ఉన్నారు, అసలు నా వెనకాల ఏమనుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ దృష్టిలో నేను ఎలాంటి వాడిని, లేదంటే ఎలాంటి దాన్ని. సో ఇట్లాంటి డౌట్స్ అనేవి మీకు అయితే ఉన్నాయన్నమాట. సో అలాంటి వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. ఇది చాలా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ రీడింగ్ లా కూడా ఉంటుంది. సో చూడండి. ఓకే, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ తో నా ఛానల్లో నేను రీడింగ్స్ అనేవి చేస్తుంటాను, డైలీ రీడింగ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఇది వచ్చేసి టారో అనేది ఎనర్జీ బేస్డ్. సో మీరు ఏమి ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తే అదే మీకు వెనక్కి వస్తుంది. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, హైప్ ఏదైనా చేయండి. సో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. సో దానివల్ల నాకు అర్థమవుతుంది. అండ్ చాలా మంది డిఫరెంట్ కామెంట్స్ పెడుతున్నారు. యూ వర్సెస్ దెమ్ చేసినప్పుడు, రీడింగ్ చేసినప్పుడు ఒక్కోసారి ఎనర్జీస్ వైస్ వర్స కూడా అవుతాయండి. సో అది ఎలా ఉంటే మీరు అలా తీసుకోవచ్చు. నేను నార్మల్ గా చెప్తాను, ఒక్కోసారి మర్చిపోతుంటాను. సో యూ వర్సెస్ దమ్ అని చెప్పినప్పుడు ఒక్కోసారి ఎనర్జీస్ అనేవి ఆటోమేటిక్ గా ఎక్స్చేంజ్ అవటము, రివర్స్ రావడం అట్లా ఉంటుంది. సో అది మీరు కొంచెం మెచ్యూర్ గా ఆలోచించి మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని కామెంట్లు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఏమీ జరగదు. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు గ్రూప్స్ పెడతాను. ఓకే, సో గ్రూప్ నంబర్ 1, గ్రూప్ నంబర్ 2 అది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెడతాను, కానీ చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలీదు. సో వాళ్ళ కోసం అని స్టోన్స్ పెడతాను. సో దాని ప్రకారంగా మీరు ఫైల్ అనేది చూస్ చేసుకోండి, మీకు ఇంకా యాక్యురేట్ గా వర్తిస్తుంది. ఫస్ట్ ఏమో తెలిసిన వారి అభిప్రాయం ఎలా ఉంది, తర్వాత స్ట్రేంజర్స్, కొత్త వారు మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అనేది ఈ రోజు మనము చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకి రెండు స్టోన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ టైగర్ సాయి అనమాట, ఒక సన్ స్టోన్ లాగా షైన్ అవుతా ఉంటుంది. సో రెండో స్టోన్ వచ్చేసి క్లియర్ క్వార్ట్స్, వెరీ క్లియర్. ఓకే, సో ఫస్ట్ ఫైల్ వచ్చేసి మీ యొక్క బర్త్డే గనక నంబర్ 1 నుంచి 15 వరకు ఉంటే ఫైల్ నంబర్ 1. సో ఫైల్ నంబర్ 2 వచ్చేసి 16 నుంచి 31st వరకు ఒకవేళ మీ బర్త్డే ఉంటే అది వచ్చేసి ఫైల్ నంబర్ 2. ఓకే, ఒకవేళ మీకు బర్త్డే తెలీదు అంటే గనక ఈ రెండు స్టోన్స్ చూసి మీకు ఏది నచ్చితే, ఏది ఇంట్యూటివ్ గా మీకు అనిపిస్తే దానిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో దయచేసి ఎవరైనా సరే టైం స్టాంప్స్ పెట్టండి. సో కొంచెం టైం ఉండే వారు కొంచెం టైం స్టాంప్స్ అనేది కామెంట్ సెక్షన్ లో పెడితే గనక నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకే, సరే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఎవరైతే గ్రూప్ నంబర్ 1 చూస్ చేసుకున్నారో, మీ బర్త్డే నంబర్ 1 నుంచి 15th వరకు ఉంటే ఇది మీ రీడింగ్. లేదంటే ఈ టైగర్ సాయి స్టోన్, జమ్ స్టోన్ ని చూస్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అనమాట. సో లెట్ us see, అసలు మీరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు, మీరు ప్రస్తుతానికి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి.
మీరు ప్రస్తుతానికి ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు? హ్యాంగ్డ్ మ్యాన్, ద డెవిల్. ఓకే, సో మీరు ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మీరు స్టక్ అయిపోయి ఉన్నారు, అంటే ఆగిపోయారు. మీ జీవితం అనేది ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉంది. కానీ మీకు చాలా ఒక అబ్సెసివ్ నేచర్, ఏదో సాధించాలి ఏదో అనేసి ఒక కోరిక. మేబీ అది మీ జాబ్ లో ముందుకు వెళ్ళాలి, లేదంటే డబ్బులు బాగా సంపాదించాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి, లేదంటే నేమ్ ఫేమ్ కావాలి, లేదంటే పర్టికులర్ పర్సన్ కావాలి. ఎందుకంటే మీకు రాత్రి పగళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు. రాత్రిలో పడుకోకుండా కూడా మీరు చాలా థింక్ చేస్తున్నారు. ఆ వ్యక్తి గురించి కానీ ఆ విషయం గురించి కానీ మీరు చాలా ఆలోచిస్తున్నారు. ఇది మీకు ఒక విధంగా చెప్పాలంటే ఆ ఒక ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం కానీ, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయటం కానీ మీరు చేశారు. కానీ అది ఎప్పుడు గ్రో అవుతుంది అనేది మీరు అలాగ ఎదురు చూస్తున్నారు, అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు, ఎప్పుడు నంబర్ చూస్తుంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టారో ఛానల్ అనేది స్టార్ట్ చేశారు. సో టారో ఛానల్ స్టార్ట్ చేసినాక అది ఎప్పుడు ఎదుగుతుంది, ఎప్పుడు మానిటైజ్ అవుతుంది, ఎంతమంది వ్యూస్ ఉన్నాయి, సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో డైలీ మీకు ఏంటంటే ఈ అబ్సెషన్ అనేది ఎక్కువైపోయింది. ఇంకా మీరు కంప్లీట్ గా దాన్నే చూసుకుంటూ అదే ధ్యాసలో ఉన్నారు. తిండి నిద్ర కూడా మర్చిపోయి మీకు అదే ఒక రకమైన అబ్సెషన్ లాగా మారిపోయింది. సో అది ఏంటంటే అబ్సెషన్ అనేది ఎప్పుడు కూడా ఒక మంచి అనేది మంచి జరగదు. ఎందుకంటే మనం ఎంత ఓవర్ గా కోరుకుంటామో అది మనకు అంత దూరం అయిపోతుంది. అందుకనే అది దేవుడికి వదిలేయాలన్నమాట, సరెండర్ చేసేయాలి. ఇది నీ ఇష్టం భగవంతుడా, నిజంగా ఈ ఆ ఏదైనా నేను స్టార్ట్ చేసింది ముందుకు వెళ్ళాలి అంటే అది నీ ఆజ్ఞ ప్రకారమే జరగాలన్నట్టుగా మీరు దేవుడికి సరెండర్ చేయాలి. కానీ ప్రస్తుతం మీ ఎనర్జీ అలాగే లేదు. మీరు ఒక స్టక్ అయిపోయిన విధంగా ఆలోచిస్తున్నారు. సో ముందుకు ఎలా వెళ్ళాలి అనే మార్గం అయితే మీకు తెలియటం లేదు. చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా ఫైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ ఎలా చూస్తున్నారు, అసలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళ గురించి ఏం అనుకుంటున్నారు, వెనకాతలు ఏం మాట్లాడుకుంటున్నారు. హౌ డూ దే వ్యూ మై గ్రూప్ నెంబర్ 1 పీపుల్? క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్, 10 ఆఫ్ ఇంటెలిజెన్స్, 5 ఆఫ్ స్ట్రెంగ్త్, 6 ఆఫ్ చరిష్మా. ఓకే, సో ఓవరాల్ గా మీ ఇంట్లో వాళ్ళు కానీ, లేదంటే మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మీకు డబ్బులుగా అయితే ఏ లోటు లేదు, మీరు దాన ధర్మాలు చేస్తున్నారు, మీరు అసలు సమృద్ధిగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు. అంటే ఏంటంటే మీరు ఉండడానికి తగినంత ఉంది. మీరేమి ఒక మరీ రిచ్ పర్సన్ అలాగని కాదు, కానీ మీరు ఉండే దాంట్లో మీరు సంతోషంగా ఉన్నారు. దాన ధర్మాలు చేయటము, టెంపుల్స్ కు వెళ్ళటము ఇవన్నీ చేస్తున్నారు. మీ చేతనైనంత మంచి అనేది చేస్తున్నారు. మీరు కొంతమందికి అప్పులు ఇవ్వటం కానీ, దానం చేయటం కానీ ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. ఒక సేవా కార్యక్రమాలు అనేది చేపడుతున్నారు. సో మీరు అంటే మంచిగా ఉన్నారు. మీకు నేమ్ ఫేమ్ అనేది కూడా బాగుంది. అంటే చుట్టుపక్కల అందరూ కూడా మిమ్మల్ని బాగా మంచిగా అనుకుంటున్నారు అనేది అయితే వీళ్ళు గమనిస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ మధ్యలో ఏదో ఒకటి మార్చారు. అది మీ బాడీలో అవ్వచ్చు, లేదంటే మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, ఒక విధంగా ఒక హెయిర్ స్టైల్ మార్చి ఉండొచ్చు, లేదంటే డ్రెస్సింగ్ సెన్స్ మార్చచ్చు. సో మీలో ఒక గ్లో అనేది చూస్తున్నారు, మీలో ఒక కాన్ఫిడెన్స్, మీలో ఒక ఫైర్ అనేది వాళ్ళు చూస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు. సో మీ తెలిసిన వాళ్ళు, ఓకే ఇంట్లో వాళ్ళు అనే కాదు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, మీ గురించి తెలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు మీరు చాలా ఇప్పుడు కాన్ఫిడెంట్ గా మారిపోయారు. అంటే ఇంతకు ముందు చాలా ఎంతో బేలగా, ఎంతో టిమిడ్ గా, చాలా సీక్రెటివ్ గా ఉండేవారు. ఇప్పుడు అంత బోల్డ్ గా మారిపోయారు, అంత ఓపెన్ గా మారిపోయారు. ఏది మీకు అనిపిస్తే అది మాట్లాడతారు. మీకు ఎవరంటేనూ కూడా భయం లేదు. మీరు ఎటువంటి అంటే ఎవరు ఏమనుకుంటారు అనేసి సైలెంట్ గా ఉండే వ్యక్తి కాదు. సో మీరు ముఖ్యంగా ఏంటంటే మీకు కావాల్సింది మీరు చేపడతారనమాట.
అది నయానో భయానో ఏదైనా కావచ్చు, మీకు ఒక రకమైన ఒక సెల్ఫిష్ నేచర్ ఉంది అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎంతసేపు మీ ఇష్టము, మీకు కావాల్సింది దొరకాలి అనే ఒక సెల్ఫిష్ నేచర్ అనేది చూస్తున్నారు. సో దాని గురించి వేరే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, అంటే మీకు ఒక అడ్జస్టింగ్ మెంటాలిటీ లేదు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మీరు మీ పరిధిలో మీరు చాలా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే పక్కన వాళ్ళ గురించి మీరు పెద్దగా ఆలోచించటం లేదు. అందరూ ఏమనుకుంటున్నారు ఏంటి, అంటే వాళ్ళ అందరూ తిన్నారా లేదా. సో ఈ విధంగా ఏంటంటే మీ బిజీలో మీరు ఉన్నారు, మీ మేకప్లు, మీ షాపింగ్లు, మీ డ్రెస్సింగ్ దీనిలోనే ఉన్నారు. కానీ అసలు వేరే వాళ్ళు ఎలా ఉన్నారు, మేబీ మీరు చాలా మటుకి ఫోన్లు అది చేయటం మానేసి ఉంటారు. అది మీ ఇంట్లో వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్. సో వాళ్ళందరూ ఈ చేంజ్ అనేది గమనిస్తున్నారు మీ దగ్గర. సో కొంతమందికి ఏంటంటే అన్ఫార్చునేట్లీ మీకు రీసెంట్ గా ఒక బ్రేకప్ అయి ఉండొచ్చు, లేదంటే డివోర్స్ అయి ఉండొచ్చు. అది కూడా చూస్తున్నారు అందరూ కూడా. మీరు ఆ పెయిన్, ఆ ట్రామా ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడడానికి మీరు డబుల్ ద ఎనర్జీతో మీరు బయట వచ్చారు. అంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే చాలా కాలం బాధపడ్డారు, చాలా అంటే ఎవరితో కలవకుండా సైలెంట్ గా ఉన్నారు. సో ఇది ఏదో ఒకటి డ్రామా అనేది మీ జీవితంలో జరిగింది, ఒక ఎండింగ్ అనేది జరిగింది బేసిక్ గా. సో ఆ ఎండింగ్ ఏదైనా కావచ్చు, ఒక ఆ మీకు డబ్బులు నష్టం అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, సపరేషన్, బ్రేకప్ ఏదైనా కావచ్చు. అది అందరికీ తెలుసు. మీరు అంటే ఏంటి తెలిసిన వాళ్ళందరికీ కూడా, మీ గురించి తెలిసిన వాళ్ళకి. సో మీరు చాలా ఇంకా ఆ జరిగిన సంఘటన జరిగిన తర్వాత మీరు చాలా స్ట్రిక్ట్ గా మారిపోయారు అనమాట. వెరీ స్ట్రాంగ్ గా, వెరీ రూడ్ గా, వెరీ సెల్ఫిష్ గా మారిపోయారు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో మీరు ఆ ఎండింగ్ అనేది జరిగినప్పుడు ఎంత పెయిన్ అయితే అనుభవించారో, ఇప్పుడు ఆ పెయిన్ నుంచి మీరు అంత బాగా కోపపోయారు, బయటపడ్డారు. కాకపోతే స్టిల్ ఏంటంటే ఇక్కడ ఒక కాంపిటీషన్ అనేది ఉంది మీ వర్క్ ప్లేస్ లో గానీ, మీ దగ్గర అంటే కాలేజ్ కానీ, స్కూల్ కానీ, ఎక్కడైనా మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు, ఎక్కడైనా కానీ ఒక ఫుల్ కాంపిటీషన్ అనేది ఉంది మీ చుట్టుపక్కల. అంటే ఏంటంటే మీతో కంపీట్ చేసే వాళ్ళు ఉన్నారు. మీలాగా వాళ్ళు తయారవ్వాలి, మీలాగా వాళ్ళు సక్సెస్ సాధించాలి, మీలాగా ఉండాలి అనేది చాలా మంది మిమ్మల్ని ఫాలో అవటం కానీ, మీ గురించి కాంపిటీషన్ అన్నమాట. నాకు కావాలి ప్రమోషన్, నాకు కావాలి అన్నట్టుగా ఒక చిన్న పెట్టి ఫైట్, ఆర్గ్యుమెంట్. నార్మల్ గా యంగ్ వాళ్ళు ఏంటంటే ఒకరినొకరు మాటలు అనుకోవటము, దాని ద్వారా కించపరచటము, దాన్ని ఎంజాయ్ చేయటము, అట్లాంటివి జరుగుతుంటాయి కదా. అలాగా మీకు ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే గనక ఆఫీస్ పాలిటిక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కానీ మీకైతే సక్సెస్ వచ్చింది, మీకైతే ఒక ప్రమోషన్ వచ్చింది, మీకు మంచి గుర్తింపు వచ్చింది, అంతా బాగుంది. కానీ మిగతా వాళ్ళు, సో చాలా మంది అడుగుతారు, అక్క మేము జాబ్ చేయటం లేదు, మరి మాకెలాగా అంటే గనక మీరు హ్యాపీగా ఉన్నారు, మీరు ఉండే స్థానంలో మీకు మంచి గుర్తింపు ఉంది, మీరు సమృద్ధిగా ఉన్నారు, మీరు ఒక నేమ్, ఫేమ్ అనేది వచ్చింది. అంటే చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మిమ్మల్ని చాలా మంచి లెవెల్లో చూస్తున్నారు. నీకేమ్మా, నీకేం లోటు, నీకు అన్ని ఉన్నాయి కదా అనేసి అంటారనమాట. సో అలాగా వేరే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి పోటీ పడ్డము, అంత ఇది కొంచెం డబ్బులు రాగానే కళ్ళు నెత్తికెక్కే ఇట్లా ఇట్లా మాట్లాడుకునే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ కి చాలా మంది కాంపిటీటర్స్ ఉన్నారు, ఒక రకంగా చెప్పాలంటే సీక్రెట్ ఎనిమీస్ ఉన్నారు అన్నట్టుగా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే భావిస్తున్నారనమాట. ఓకే, ఇంకా ఇది వచ్చేసి మీరంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, మీరంటే తెలిసిన వాళ్ళు ఆలోచించే విధానం, మీ గురించి నా అభిప్రాయం. ఇప్పుడు చూద్దాము, అసలు మీరంటే ఎవరో తెలీదు. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు వేరే వాళ్ళ ఇంప్రెషన్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు. సో స్ట్రేంజర్స్ అనుకోండి, లేదంటే కొత్తగా మిమ్మల్ని కలిసిన వాళ్ళు అనుకోండి. సో వాళ్ళకి మీ గురించి ఏం తెలీదు. సో వాళ్ళు మీ గురించి ఏమని ఆలోచిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు. 7 of Cups, Ace of Cups, Page of Pentacles, 10 of Wands. ఓకే, సో కొత్తగా మిమ్మల్ని చూసిన వాళ్ళు కానీ, లేదంటే మీతో పరిచయం లేని వాళ్ళు కానీ, స్ట్రేంజర్స్ కానీ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ఓవర్లోడెడ్ అయిపోయి ఉన్నారు వర్క్ లో. సో అది మీ నాకు ఖచ్చితంగా ఈ పైలు ఎవరైతే చూస్ చేసుకున్నారో చాలా మంది మాక్సిమం పీపుల్ వర్కింగ్ వాళ్ళే ఉన్నారండి.
మీకు ఏంటంటే ఆఫీస్ వర్క్ కానీ, ప్రాజెక్ట్ వర్క్ లేదంటే బిజినెస్ గానీ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీరు రిలేషన్షిప్ నుంచి దూరంగా పారిపోతున్నారు. సో వాళ్ళేంటంటే మీకు తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ వ్యక్తి ఏంటి చాలా ఎప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఎప్పుడు చూడు మాతో ఉంటే గూడా వాళ్ళ మైండ్ ఇంకెటో ఉంటుంది. వాళ్ళు ఆల్‌వేస్ అంటే ఒకేసారి 10 విషయాల్లో అడుగు పెట్టడం. అంటే ఒకేసారి బిజినెస్ చేయటము, లేదంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది గాని, లేదంటే రకరకాల అంటే మిమ్మల్ని మీరు చాలా బిజీగా పెట్టేసుకున్నారు. సో అది వేరే వాళ్ళందరూ చూస్తున్నారు. సో అందరూ కూడా మీ వెంట పడేవాళ్ళు గాని, మీరంటే ఇష్టపడేవాళ్ళు గాని చాలా మంది ఉన్నారు. మీరంటే చాలా ఒక స్వీట్ పర్సన్ అని వాళ్ళకి ఆలోచన అన్నమాట. ప్లస్ మీరు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అని కూడా వాళ్ళ ఆలోచన. అంటే ఏంటంటే మీరు చాలా చక్కగా సమర్థవంతంగా ఒక స్టార్టప్ బిజినెస్ గాని ఏదైనా మీరు మంచిగా సాధిస్తారు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏమైనా ఒక చిన్న బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేశారా? లేదంటే మీరేమన్నా ఒక సోషల్ మీడియా స్టారా? లేదంటే ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం గానీ, చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం గానీ, సో ఈ విధంగా ఏంటంటే మీకు మంచి బిజినెస్ మైండ్ సెట్ ఉంది. అలాగే ఒక మంచి అందము, అణకువ, ప్రేమ, ఓర్పు ఇవన్నీ మీలో ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. చాలా మంది యాక్చువల్ గా మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. అంటే ఏంటంటే మీతో మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి, మీతో ప్రేమను పంచుకోవాలి అని చూసే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. కానీ మీరేంటంటే మీ బిజీలో మీరు ఉన్నారు. మీరు ఎవరిని పట్టించుకోవట్లేదు. సో వాళ్ళు ఏమన్నా అనుకుని వాళ్ళు ఎలాగైనా ఫీల్ అవని అన్నట్టుగా మీరైతే మీ జీవితంలో మీరు చాలా బిజీగా ఉన్నారు. సో మీకు రకరకాల వ్యవహారాలన్నీ సాధించాలి అంటే మీకు బిజినెస్ గానీ, జాబ్ గానీ, ఇల్లు గానీ, హెల్త్ గానీ, లేదంటే మీ బ్యూటీ గానీ, షాపింగ్ గానీ అసలు మీకు టైం అనేది లేదనమాట. అందరినీ హ్యాపీగా చూసుకోవాలి. మీకు కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నాయి మీ పైన. సో ఆ విధంగా అందరూ మీరంటే తెలియని వాళ్ళు ఏంటంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. చేసినప్పుడు ఓహో ఈ వ్యక్తి ఇలాంటి వారా, కుటుంబం కోసం చాలా కష్టపడే వ్యక్తి, చాలా ప్రేమించే వ్యక్తి, కానీ పాపం చాలా కష్టపడుతున్నారు, రకరకాల విషయాలన్నీ చేస్తున్నారు, ఒక్కసారిగా అన్ని చేస్తున్నారు వీళ్ళు అనేసి ఒక మంచి అభిప్రాయం అయితే ఉందండి. సో మిమ్మల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళకి మీరంటే చాలా మంచి అభిప్రాయం ఉంది, మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ ఉంది. కానీ మీకు అవన్నీ పట్టించుకునే స్టేజ్ లో మీరైతే లేరు. ఓకే, ఫైల్ నెంబర్ 1 ఇదండి మీ రీడింగ్. సో ఎలా అనిపించింది, ఎంతవరకు రిజనేట్ అయింది నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకేనా. సో మనం ఇప్పుడు ఫైల్ నెంబర్ 2 చూద్దాము. ఒకవేళ మీ బర్త్డే వచ్చేసి 16th నుంచి 31st వరకు ఉంటే, లేదంటే మీరు ఒకవేళ ఈ క్లియర్ క్వార్డ్స్ అనేది చూస్ చేసుకొని ఉంటే ఈ రీడింగ్ అనేది మీకోసం ఫైల్ నెంబర్ 2. సో చూద్దాము ఇప్పుడు అసలు మీ గురించి అందరూ ఏమనుకుంటున్నారు. హౌ పీపుల్ వ్యూ యూ, మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అందరూ, సమాజము, ప్రపంచము, మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఎలా చూస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారనేది చూద్దాము, దాని తర్వాత మిగతావి చూద్దాం. నా ఫైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి. ద ఎంపరర్, ద టవర్. ఓకే, సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళు అయితే చాలా చాలా మంచి ఎనర్జీలో ఉన్నారండి. మీరు ఒక బాస్ అవ్వచ్చు, మీరు ఒక లీడర్ అవ్వచ్చు, మీరు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు, అందరికి మీరు మంచి చేసే ఒక వ్యక్తిగా, అందరినీ సరైన దారిలో నడిపించే ఒక గొప్ప లీడర్ గా ఉన్నారు. మీరు మీ ఆఫీస్ లో కూడా మీ వయసు ప్రకారంగా కూడా మీరు చాలా సీనియర్ అని చెప్పొచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ ద్వారా చూసుకుంటే కూడా మీరు ఒక సీనియర్ లాగా. సో అందరినీ ఒక మంచి దారిలో పెట్టి అందరినీ అంటే ఒకవేళ ఎవరైనా సరే మీ టీమ్ లో కానీ మీ గ్రూప్ లో కానీ ఎవరైనా గొడవలు ఆడుకుంటే, గొడవ పెట్టుకుంటే కూడా మీరు వాళ్ళ మధ్యలో సంజోతా చేసి వాళ్ళిద్దరిని కలిపి సో ఒక పెద్దరికంగా ఒక పెద్ద మనిషిలాగా మీరు ప్రవర్తిస్తారు. అండ్ మీరు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. మీరు ఏ పొజిషన్ కి రీచ్ అవ్వాలనుకున్నారో ఆ పొజిషన్ కి అయితే వచ్చారు. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
కాకపోతే ఏంటంటే మీకు సడన్ గా ఈ పదవి అనేది కానీ ఏది కానీ మీకు కొత్తగా ఏమైనా వచ్చి ఉండొచ్చేమో, మేబీ ఒక 6 months బ్యాక్, లేదంటే రీసెంట్ గా ఏమైనా మీకు ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు. సో సడన్ గా ఈ మార్పు రావడం వల్ల మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ఈ సడన్ మార్పు వల్ల ఏంటంటే మీకు హెల్త్ అనేది పాడవుతుంది. మీరు ఒక టెన్షన్ ఎక్కువ తీసేసుకుంటున్నారు, ఓవర్ గా వర్క్ చేసేస్తున్నారు, అందరి వరకు కూడా మీ తలపైన తీసుకొని మీరు చేస్తున్నారు. ఒకవేళ మీరు ఒక కుటుంబ పెద్ద అయింటే గనక అందరి రెస్పాన్సిబిలిటీస్ మీరే తీసుకొని మీరు టెన్షన్ పడిపోయి అసలు ఉండే ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని ఆ విధంగా మీరు టెన్షన్ పడుతున్నారు. లేదంటే మీ జీవితంలో రీసెంట్ గా ఏదైనా టవర్ మూమెంట్ వచ్చి ఉండొచ్చు, అంటే మీరు అనుకున్న విధంగా జరగకుండా ఏదైనా రిలేషన్షిప్ పరంగా ఏదైనా కూలిపోయి ఉండొచ్చు, లేదంటే మీకు వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉండొచ్చు, లేదంటే ఆఫీస్ పాలిటిక్స్ ఉండొచ్చు. సో మీరు ఒక లీడర్షిప్ లెవెల్లో ఉన్నప్పుడు జనాలందరూ కూడా మిమ్మల్ని ఏదో ఒక కించపరచాలి, మీ మీద రాళ్లు వేయాలి, బురద జల్లాలి అని చూసే వాళ్ళు ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా ఒక రకమైన అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది, సడన్ గా జరిగిపోయింది అన్నట్టుగా మీకు టెన్షన్, రోజు ఓవర్ థింకింగ్, 10 మందితో మీరు డిస్కస్ చేయటము, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పుకోవటము. సో ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఓవరాల్ గా అయితే మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు, కానీ మీకు మనశ్శాంతి అనేది లేదు. సో చూద్దాము అసలు మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ అసలు మీరంటే ఏంటి అని తెలిసిన వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, హౌ డూ దే వ్యూ యూ, వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి మీ పైన, వాళ్ళ ఒపీనియన్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గ్రూప్ నెంబర్ 2 కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. ద హియరోఫెంట్, 6 of strength, ద ఎంపరర్. ఎంపరర్ 2 సార్లు వచ్చిందండి. 5 of strength. ఓకే, సో చాలా పాజిటివ్ గా అనుకుంటున్నారండి మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్. ఏంటంటే మీ యొక్క గ్లో అనేది వాళ్ళు చూస్తున్నారు, అంటే మీ యొక్క సక్సెస్, మీరు ఎలాగా ముందుకు వెళుతున్నారు, విక్టరీ, సక్సెస్ ఇవన్నీ చూస్తున్నారు. అలాగే ఎంతమంది ఈ పొజిషన్ కి కంపీట్ చేస్తున్నారు, అంటే కాంపిటీషన్ ఎంత ఉంది మీకు మీ జీవితంలో. అడుగు అడుగునా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ, మిమ్మల్ని కిందకి లాగే వాళ్ళు కానీ, మీ పైన చెడ్డగా గాసిప్ చేసే వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటంటే మీరు ఒక సింగిల్ వారియర్ గా మీరు ఫైట్ చేస్తున్నారు. సో ఇవేంటంటే పెద్ద పెద్ద ఫైట్స్ ఏం కాదండి, చిన్న చిన్నవే, కానీ ఆ డైలీ చిన్న ఫైట్స్ వల్ల మీకు మైండ్ అనేది ఖరాబ్ అయిపోతుంది, అంటే మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. కొంతమంది జాబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా ఇంట్లో చిన్న చిన్న ఫైట్స్, అది మీ అత్త ఆడపడుచు పట్ల అవ్వచ్చు, లేదంటే పిల్లలు అవ్వచ్చు. సో ఎవరో మిమ్మల్ని అయితే రోజు ఒక గుచ్చడము, ఏదో ఒక మాట్లాడడం, దాంతో మీ మైండ్ అంతా పాడైపోవటము, అంటే ఒక పాలిటిక్స్ లాగా ఇంట్లో మీ గురించి చెడ్డగా చెప్పటము, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ప్లస్ అందరూ ఏం చూస్తున్నారంటే మీలో మీరు ఒక ఫ్యామిలీ పరంగా చాలా హ్యాపీగా ఉన్నారంటే, మీది ఒక హ్యాపీ ఫ్యామిలీ, మీ వైఫ్, హస్బెండ్, పిల్లలు, లేదంటే మీకు మ్యారేజ్ అవ్వలేదంటే కూడా మీ అమ్మ నాన్న, మీ అన్నదమ్ములు అందరూ, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు, మీతో ఎటువంటి ప్రాబ్లము లేదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఆఫీస్ పరంగా చూసుకుంటే గనక మీకు ఏదైనా కాంపిటీషన్ ఉంది, దానివల్ల మీకు మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మీరు ఎంత అయితే సక్సెస్ అనేది సాధించారో, ఎంత చక్కగా ముందుకు వెళ్ళారో, అంతే మీకు నెగిటివ్ ఇవి కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒక లీడర్షిప్, ఇక్కడ హీరోఫెంట్, ఎంపరర్ ఇద్దరు కూడా మంచి హై పొజిషన్ అన్నమాట. సో మీరు ఆల్మోస్ట్, అంటే మీకు ఎలా ఉంటుందంటే మీరు కంపెనీ చైర్మన్స్ తోటి, లేదంటే పెద్ద పెద్ద సిఇఓస్ తోటి మీరు కూర్చొని మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తుంటారు. సో మీరు అలాంటి మంచి హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. కానీ ఏంటంటే మీ సంతోషాన్ని చూడకుండా వేరే వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనేదైతే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే అయ్యో పాపం తను అంత మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, కానీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఈ వేరే వ్యక్తులు వీళ్ళ జీవితంలోకి వస్తున్నారు, ఎందుకు తన ఆ పొజిషన్ ని దించేయాలని ఎందుకు చూస్తున్నారు, అంటే మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఆ పొజిషన్ నుంచి దించేయాలని చూస్తున్నారు. కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ సెటిల్ అయింది, ఎంగేజ్మెంట్ జరిగింది. సో దాని వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలోని మీ ఎవరో ఫియాన్సీ ఎవరైతే ఉన్నారో, సో మీ ఇద్దరి మధ్యలో ఒక ఫైట్స్ పెట్టడం కానీ, లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఒక గొడవలు, అపార్థాలు సృష్టించడం కానీ, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది కొంతమంది మీ జీవితంలో అనేది అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇంటర్ఫీర్ అవుతున్నారు.
సో అవన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది చూస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక దిష్టి అన్నట్టుగా, అంటే ఇది ఒక మీ వేరే వాళ్ళందరూ మిమ్మల్ని చూసే విధానం కానీ ఏది కానీ అది ఒక మీకు దిష్టి అనుకోవాలి, కానీ మీరు అలాగే ముందుకు వెళ్ళాలి, ఎంపరర్ లాగే మీరు ద హీరోఫెంట్ లాగే ఉండాలి. ఎందుకంటే మీకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వటము, మీ దగ్గర అందరూ సలహా తీసుకోవటము, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. మీరు మంచి పొజిషన్ లో ఉండటం వల్ల మీకు అందరూ కూడా మంచి గౌరవం ఇచ్చి, మీ మాటకి విలువ ఉంది. మాట పలుకుబడి అంటారు చూసారా, మీరు ఏదైనా ఒక మాట చెప్తే ఎవరైనా ఒకవేళ జాబ్ అడిగితే కనుక మీకు వాళ్ళకి జాబ్ ఇప్పించే అంత స్తోమత ఉంది. అంటే ఏంటంటే మీకు ఉండే సర్కిల్ అలాంటిది అనమాట. మీకు ఉండే సర్కిల్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, సో ఇవన్నీ ఉండటం వల్ల మీరు చాలా సమృద్ధిగా ఉన్నారు అనే ఫీలింగ్ అయితే మీ ఇంట్లో వాళ్ళకైతే ఉంది. సో ఇంట్లో వాళ్ళైతే మీరు డబ్బుల పరంగా కానీ ఇంకా పదవి పరంగా కానీ మీకు ఎటువంటి లోటు లేదు, మీరు హ్యాపీగా ఉన్నారు. అసలు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కూడా మీ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా అయితే వాళ్ళు భావిస్తున్నారు. సో చూద్దాము అసలు మీరంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి. అంటే మిమ్మల్ని కొత్తగా కలిసిన వాళ్ళు కానీ, మిమ్మల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ మీ గురించి ఏమనుకుంటున్నారు. అలాగే ఇంకొక విషయము, మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు కొంచెం డామినేటింగ్ నేచరు, సో వాళ్ళని మీరు డామినేట్ చేస్తున్నారు, ఓవర్ పవర్ చూపిస్తున్నారు, సో మీరు చెప్పినట్టుగానే అందరూ వినాలి అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరంటే ఎవరో తెలియని స్ట్రేంజర్స్ ఏం చెప్తున్నారు. డెత్, నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 10 of wands. ఓకే, సో మీరంటే తెలియని స్ట్రేంజర్స్ మిమ్మల్ని కొత్తగా కలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ఓవర్లోడెడ్ గా ఉన్నారు, మీకు వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఎప్పుడు కూడా మీరు రకరకాల రెస్పాన్సిబిలిటీస్ తో సతమతం అయిపోతున్నారు, మీకు అసలు తీరిక ఉండదు, మీరు ఎప్పుడు కూడా నిరాశగా నీరసంగా ఉంటారు మీకు. ఎందుకంటే అసలు ఎప్పుడు మీకు తినడానికి టైం ఉండదు, లేదంటే మీరు ఏది కూడా సరిగా చేసుకోలేరు, అంటే మీ పర్సనల్ లైఫ్ ను కానీ మీ హెల్త్ ను కానీ ఏది చూసుకోకుండా కష్టపడుతున్నారు. ఇక్కడ ఒక హెల్త్ ఇష్యూ అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు షార్ట్ టెంపర్ ఎక్కువ, మీరు వేరే వాళ్ళతో ఈజీగా ఫైట్ చేసేస్తారు, మీరు ఎందుకంటే మీకు కొంచెం ఇల్యూజన్ అనేది ఉంది, మీరు మైండ్ లో ఏదో ఒకటి వేరేగా ఆలోచిస్తారు, అంటే ఎదుటి వాళ్ళ గురించి తొందరగా ఒపీనియన్ అనేది పెట్టేసుకుంటారు. దానివల్ల ఏంటంటే ముందు వెనక ఆలోచించుకుని వాళ్ళతో ఫైట్ చేసేస్తారు. షార్ట్ టెంపర్ అనేది మీకు ఎక్కువ. సో మీరు రీసెంట్ గా ఏదో జరిగి డెత్ అయ్యి మళ్ళీ రీబర్త్ అవ్వారు, అంటే ఏంటంటే ఒక జాబ్ పోయి ఇంకో జాబ్ కి రావటము, లేదంటే కొత్తగా మీరు ఒక ప్లేస్ లోకి రావటము, ఒక జాబ్ లోకి, లేదంటే మీరు కొత్తగా ఒక రిలేషన్షిప్ లోకి రావటము, ఇవన్నీ చూస్తున్నారు. అంటే ఏంటి, పాత రిలేషన్షిప్ ఎండ్ చేసి కొత్త రిలేషన్షిప్ లోకి రావటము, లేదంటే పాత జాబ్ వదిలేసి కొత్త జాబ్ రావటము, పాత రోల్ వదిలేసి కొత్త రోల్ కి రావటము, ఇవన్నీ కూడా వాళ్ళు అనేది అబ్జర్వ్ చేస్తారు. అసలు మీరంటే ఏంటో తెలియని వాళ్ళు. సో వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ, ఈ వ్యక్తి చాలా స్లో మూవింగ్ ఎనర్జీ, వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేసేస్తారు, ఏది కూడా ఓపెన్ గా చెప్పరు, ఎప్పుడు సైలెంట్ గా తన మనసులోనే అన్ని పెట్టేసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి అన్ప్రెడిక్టబుల్ గా మీరు ఫైట్ చేసేస్తారు జనాల గురించి, చాలా ఎక్కువగా అంటే తొందరగా ట్రిగ్గర్ అయిపోతారు మీరు ఏదైనా సరే. అంటే మీకు ఆల్రెడీ బాధ్యతలు అనేది ఎక్కువ అయిపోయి, సో దానివల్ల మీ పేషెన్స్ లెవెల్ అనేది తగ్గిపోయింది, సో దానివల్ల మీరు చాలా ఈజీగా ఫైట్ చేసేస్తారు అన్నట్టుగా వాళ్ళైతే భావిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక మీరంటే భయం కూడా ఉంది జనాలకి. ఏంటంటే మీరంటే ఒక భయము, ఒక రకంగా చెప్పాలంటే అమ్మో మీతో పెట్టుకుంటే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి, లేదంటే మీతో పెట్టుకుంటే వాళ్ళకి చాలా నష్టం వస్తుంది అన్నట్టుగా మీరంటే కొంచెం భయం కూడా పడుతున్నారు. కొంతమందికి ఏంటంటే మీరు ఒక రకమైన ఒక మీకేవో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఏదో తాంత్రిక విద్యలు చేస్తున్నారు, ఒక విచ్ అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు దానికి కూడా భయపడుతున్నారు అనమాట. సో ఈ వ్యక్తి దగ్గరికి వచ్చామంటే మనకు మొత్తం అంతా మన జీవితం నాశనం అయిపోతుంది అన్నట్టుగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళకి భయము, ఎందుకంటే ఎప్పుడు మీరు ఎలా ఉంటారు, ఎప్పుడు మీరు వాళ్ళతో ఫైట్ చేస్తారు అనేది మీ మెంటాలిటీ అనేది వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీ గురించి తెలియదు కదా, అంటే మీరు ఎలాంటి వారు అనేది వాళ్ళకి తెలియదు.
సో దానివల్ల ఏంటంటే మీకు చాలా మంది జనాలు అయితే దూరంగా ఉంటారనమాట. ఎందుకు వచ్చింది బాబోయ్ గొడవలు, మనకి దూరంగా ఉందాము అనేసి. కానీ మీరు వెనకాతల మీ లైఫ్ లో ఏం జరుగుతుంది, మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి అనేది వాళ్ళు ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఓకే, సో మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు. కానీ స్ట్రేంజర్స్, మీరంటే ఎవరో తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి కొంచెం ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. సో మీరు కొంచెం సాఫ్ట్ చేయాలి. మీరు ఒక డామినేటింగ్ నేచర్ కానీ, ఒక అథారిటేటివ్ టోన్ కానీ మీరు మార్చుకుంటే గనక మీ పబ్లిక్ ఇమేజ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇదండి గ్రూప్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 2 మీ రీడింగ్. మీకు ఎలా అనిపించింది, మీకు రెజినేట్ అయిందా, దయచేసి నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.